నా మాటకు ఎదురు చెప్పొద్దు అనిరుద్. అనిరుద్, నువ్వు మామూలు స్థితికి వస్తే కానీ నా మనసు స్థిమితంగా ఉండదురా. వెళ్ళిరారా. అమ్మా, నేను బానే ఉన్నాను కదా, నాకే ప్రాబ్లం లేదు కదా. మాకు తెలుసు. ఎందుకు మీరందరూ ఇలా అంటున్నారు? ఎరా, మీ అమ్మతోనే వాదిస్తావా? వాదనలు అనవసరం, బయలుదేరు. మీ అమ్మ భయపడుతుంది, దాని భయాన్ని తొలగించరా. తన కోసమే కదా ఈ గరుడ పక్షిని మోస్తున్నాను. బయలుదేరు. సరే నాన్న. లేని స్వర్ణకేసరి వైద్యం కోసం వెళ్లడం నిజం. అక్కడ అనిరుద్ తలకి తైలం రాయడం ఖచ్చితం. ఏయ్, ఏంటి ఈరోజు ఇంత స్పెషల్గా కనిపిస్తున్నా? అత్తయ్య, పర్ణిక, కాస్త ఆగండయ్యా, తమరు మరదలు రెడీ అవడానికి కొంచెం టైం పడుతుంది. కరెక్టే, అదొక పెద్ద క్రాక్. ఏయ్, నువ్వు హాఫ్ సారీ చుట్టుకుంటే చాలా బాగుంటావు. నేను చుట్టుకోలేదు బాబు, కట్టుకున్నాను. కట్టుకున్న వాడితో మాట్లాడినట్టు ఎప్పుడు గుసగుసలేంటి? మీ మధ్య ఏం రహస్యాలుంటాయేంటి? సీక్రెట్. అదే చెప్పమంటున్నాను. చెప్పాను కదా, సీక్రెట్స్ చెప్పకూడదు. దీనికేదో అర్థమైనట్టు మళ్ళీ నవ్వొకటి. సాగనంపేటప్పుడు సాటి మనిషి నవ్వితే శుభసూచకం అట. నిన్ను చూసి సకిలిస్తే తప్పుగాని దానికేదో గుర్తుకొచ్చి పళ్ళికిలిస్తే తప్పులేదు పర్ణి. నువ్వు కారెక్కు. నువ్వు పాడెక్కవే. ఏయ్, నువ్వు వెనక్కెళ్ళవే. పున్నాగా, నువ్వు వచ్చి నా పక్కన కూర్చో. దాన్నెందుకు పక్కన కూర్చోబెట్టుకోవాలనుకుంటున్నావు? ఒళ్ళో కూర్చోమనలేదు కదా, ముందు సీట్లో కూర్చుంటే దారి చూపిస్తుంది కదా అని. వెనకాల కూర్చొని కూడా రైట్ లెఫ్ట్ అని చెప్పొచ్చు. ఫోన్ తీయచ్చుగా, దెయ్యంలా కూర్చున్నావు. కాచుకొని కూర్చున్నావమ్మా, మీరు రావడమే ఆలస్యం. కాచు కూర్చున్నారా? ఏది? వారియు. హలో అమ్మా, మీరు చెప్పినట్టుగానే అంతా సిద్ధంగా ఉంది. రై, ఫోన్ పెట్టారా? ఎవరత్తయ్యా? చందా కోసం ఫోన్ చేశారు. ఇంకెప్పుడు నా మొబైల్ని టచ్ చేయకు. చచ్చినా మీ ఫోన్ ఎప్పుడు ముట్టను. నువ్వెందుకు చస్తావల్లుడు? ఇవాళ చచ్చేది పున్నాగా. ఏంట్రా ఇది? బాబా, అనిరుద్! ఏమైంది బాబా? అనిరుద్, ఆపరా! బాబా, బాబా ఏమైంది? అనిరుద్! బాబా ఏమైంది బాబా? రే, ఏమైందిరా? అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. ఏమైందో నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. గ్లాసులో నుంచి రోడ్డు చూడకుండా అద్దంలోంచి అడ్డమైన వాళ్ళని చూస్తే కంట్రోల్ తప్పదా? తప్పిందా? దారి తప్పిందా? అమ్మా, అడవిలో జంతువులు కూడా మాట్లాడతాయా?
అడవి జంతువు కదే, పిచ్చోడు. ఎక్కడికి వెళ్తున్నారు? అడవిలోకి వెళ్ళాలి బాబాయ్. ఆ, ఆ. దీని పిచ్చేంటమ్మా? పిచ్చోడితో కూడా వరుస కలిపి మాట్లాడుతుంది. డోర్ ఓపెన్ చేయరా. తీ. ఆ, అది రాదు. ఆ, అత్తయ్య డోర్ ఓపెన్ అవ్వట్లేదు అత్తయ్య. గట్టిగా లాగు. లేదత్తయ్య రావట్లేదు. గట్టిగా లాగరా. భద్రం తల్లి. లేదత్తయ్య. ఆ. నీ పేరు వీడికెలా తెలుసమ్మా? తెలీదు. జాగ్రత్త అని చెప్తూ భద్రం అంటున్నాడు. ఆ, తప్పైపోయిందని ఆ అడవి తల్లికి దండ పెట్టుకోండి. అమ్మవారా? ఆ, ఎక్కడుంది? అదుగో ఆ ఎండు టాకుల నడుమ పచ్చగా కనిపిస్తోంది కదా, అక్కడ. అమ్మవారి ఆజ్ఞలేంది అడవిలో అడుగు పెట్టలేరు. మనసులో కోరికలు కోరుకొని అడవిలోకి వెళ్ళండి. కారులో కాదు, కాలి నడకన వెళ్ళండి. పున్నాగ పక్కనే ఉండి తన మనసులో ఏముందో తెలుసుకోవాలి. తన గుట్టంతా రట్టు చేయాలి. గుట్టు చప్పుడు కాకుండా అనిరుద్ దగ్గర ఉన్న ఆ నాగమణిని తీసుకువెళ్ళాలమ్మా. ఈ అడవిలో ఏ బాధ పడకుండా బయటపడేలా చూడమ్మా. అనుకున్నది అనుకున్నట్టే అడవిలో జరిగిపోతే ఇంక పున్నాగ గురించి ఎవ్వరూ అనుకోరు. అత్తయ్య దండం పెట్టుకోగానే డోర్ ఓపెన్ అయిపోయింది అత్తయ్య. బాబా, కార్ తొందరగా స్టార్ట్ చేయి, బయలుదేరదాం. కాలినడకనే వెళ్ళమన్నారు, గుర్తులేదా? నడక తప్పదు, నడవక తప్పదు. వెళ్ళి బుట్ట తీసుకురా. పిచ్చోడి మాటలు నమ్మడం ఏంటమ్మా? దిక్కులేనప్పుడు పిచ్చోడే దేవుడు. దారి చూపించాడు కదా, పదండి వెళ్దాం. నువ్వు చెప్తే మేం వినాలా? మాకు తెలుసులే. జాగ్రత్త, సింహాలు పులులు వచ్చి అటాక్ చేయొచ్చు. ఇక్కడ పులులుంటాయా బావా? మెంటల్, ఇది అడవి. రా. అమ్మా, బావా కొంచెం పట్టుకోవా? పో. ఏంటి ఆగిపోయావు? ఈ బరువు నేనెందుకు మోయాలి? ఏ తీసుకో. పున్నగా, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మూలిక కోసం వెళ్లాల్సింది ఇలా ముందుకు వెళ్ళి ఎడం వైపుకి తిరగాలమ్మా. రండి.
మన అడుగులకు మడుగులొత్తే దీని అడుగు జాడల్లో మన నడవలసొస్తుంది. ఛీ, కర్మరా బాబా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పద. చూసుకో ముందు. ఇంకా ఎంత దూరం? అబ్బోయ్. ఇప్పుడు ఎటువైపు? ఇప్పుడు మనం ఇటువైపే వెళ్ళాలి. ఈ అడవికి నువ్వు ఇంతకు ముందే వచ్చావా? చాలా ఈజీగా అడ్రస్ చెప్పేస్తున్నావు. అడవి తల్లి బిడ్డలం కదా, అనుకోవడమే తడువు. అన్నీ అలా తెలిసిపోతూ ఉంటాయి. ఓహో, బిల్డప్ ఇవ్వకు. ప్రతి విషయంలో గొప్పలు చెప్పుకుంటే నాకు ఎలర్జీ. గొప్పలు కాదు, అది తన పాజిటివ్ యాటిట్యూడ్. పున్నగా, అయ్యో ఓకే? ఏమైంది? చూపించు. ఏమైందో చెప్పు. ఏమైందో చూపించు. ఏమైంది? లే లే. సారీ పున్నాగా, చూసుకోలేదు. జాగ్రత్త. ఏమైంది? కాలు మెలిపడినట్టుంది. బాగా నొప్పి వస్తుందబ్బా. నేను పట్టుకుంటాను. అడుగులు అడుగు వేసుకుంటూ స్లోగా రా. పర్లేదు. చెప్తే వినాలి. పద రా. స్లోగా నడు. స్లోగా, జాగ్రత్త. ఒకటనుకుంటే ఇంకోటి అయ్యిందే. ఇప్పుడు ఇంకా దగ్గరగా ఉన్నారా? ఛీ. ఏం చేస్తున్నావు? అది నేను అడగాలి. ఏంటి దాన్ని చేయి పట్టుకొని నలిపేస్తున్నావు? నేనా? నువ్వే. ఇందాకటి నుంచి చూస్తున్నాను నీ వేషాలు. నడవలేకపోతుంటే పట్టుకున్నాడు. ఆహా, నా చేయి పట్టుకో, నేను నడిపిస్తాను. పట్టుకో. ఎక్స్ట్రా లగేజ్ నాకెందుకు? ఇంకా ఫ్రీగా నడుస్తాను. అమ్మగారు కనపట్లేదు. అమ్మా, అమ్మా. నువ్వేంటి సంతలో తప్పిపోయావా? అలా అరుస్తున్నావు. ముష్టోళ్ళు అడుకుంటున్నట్టు అమ్మా అమ్మా అమ్మా. ఏంటది? మా అమ్మ రాణి, నీ సంగతి తెలుస్తాను. పోవే. చూసింది చాలు కాని దారి చూడు. ఇదిగో పట్టుకో. పద. సరిగ్గా చూసుకున్నాడు. వెనకాలే వచ్చిన అమ్మగారు ఏమైనట్టు?
రేయ్, ఇది ఈ అడవిలోనే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. చంపేయండి. అలాగే అమ్మా. దీన్ని మాత్రమే చంపండి. అలాగే అమ్మా. త్వరగా నడు. వావ్! ఏం చూస్తున్నావు పర్ణిక? నీకు చెప్పాలా? నువ్వు నోరు మూసుకో. పర్ణిక, వద్దు, కొట్టద్దు. రేపో మాపో రాలిపోయే కాయల్ని కొట్టద్దంటావేంటి? కాయ వెనకాల తేనె తొట్టుంది, అది కదిలిందే అనుకో. నువ్వు నోరు మూసుకో, నా ఇష్టం. పర్ణిక, వద్దు పర్ణిక. పర్ణిక, వద్దు పర్ణిక. పర్ణిక, వద్దు పర్ణిక. హే, వద్దు. వద్దు పర్ణిక. నా మాట విను. వద్దు పర్ణిక. వద్దు పర్ణిక. పర్ణిక, నా మాట వద్దు. విను. వద్దు పర్ణిక. Oh my God! ఏ, నువ్వేంటి ఇక్కడ? వెళ్ళు, లే, బయటికి వెళ్ళు. వదలు, వదలమంటుంటే. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు కొడితే ఓకే, అవి కుడితే చాలా డేంజరస్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఛీ! దూరంగా కూర్చో. థ్యాంక్ యూ. దరిద్రుడా. పర్ణిక, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి ఇదంతా? రాయి తీసుకొని చెట్టుకున్న మామిడికాయని కొట్టానమ్మా. ఆ రాయి వెళ్ళి తేనె తుట్టకు తగిలింది. ఆ తేనె టీగలు నన్ను ఎలా కొట్టాయో చూడమ్మా. అయ్యో, ఏంటే తేనెటీగలు ఇంతలా కుట్టేసాయంటే? పున్నగని అడిగితే ఏమైనా పసరు రాసేది కదా. ఇంతకీ ఏదమ్మా అది? వాడెక్కడా? వాళ్ళు అక్కడే ఉన్నారమ్మా. వయసులో ఉన్న వాళ్ళని ఒంటరిగా వదిలేసి రావడం ఏంటే? అయ్యో, బాగా కుట్టేసాయే. పద పద పద. లే. అమ్మయ్యా. ఎక్కడే వాళ్ళు? అమ్మా, ఇక్కడే ఇక్కడే ఉండాలమ్మా. ఎక్కడున్నారే? ఇక్కడే ఉండాలమ్మా. వాళ్ళిద్దరూ ఇక్కడ లేరంటే ఏదో పాడు బుద్ధి పుట్టే ఉంటుంది. ఈ బాస్కెట్లో అన్నీ పెట్టారు కానీ వాటర్ మాత్రం పెట్టలేదు. ఛ. ఆ, ఓ, ఛ. అయ్యో, అమ్మా, అవ్వట్లేదు, చాలా దాహంగా ఉంది.
అవదు. అసలు నువ్వు మనిషివేనా? ఎండకి కళ్ళు బైర్లు కమ్మాయా? నీకెలా కనపడుతున్నాను?